బుక్ పోస్ట్ అంటే ఈ తరం వారికి పెద్దగా తెలియదు అనుకుంటా. పుస్తకాలు, మ్యాగజైన్లు, బుక్ పోస్టులు తెప్పించుకున్న తరం నాది. నేను ఇంకా తెప్పించుకుంటున్నాను కూడా. అప్పటికి ఇప్పటికీ దేశంలో పుస్తకాలు చదివే అలవాటు చాలా తగ్గింది. చదివేవారు తగ్గారు. ఇంకా చదువుతున్నవారు అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో పుస్తకాలు ఆర్డర్ చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా బుక్ పోస్ట్ అనేది బుక్ పోస్టే. దాని విలువ దానికి ఉంది. యువతరంలో కూడా ఆ విలువ కొంత ఉంది. ప్రచురణ అవుతున్న పత్రికలు, పుస్తకాలలో ఎక్కువ భాగం బుక్ పోస్ట్ ద్వారానే పంపిణీ అవుతున్నాయి. అలాంటి బుక్ పోస్ట్ను తపాలా శాఖ మొన్న అకస్మాత్తుగా ఆపేసింది. ఎవరికి తెలియకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంత రహస్యంగా అంటే తపాలా శాఖ ఉద్యోగులకు కూడా ముందుగా తెలియనంత రహస్యంగా. బుక్ పోస్ట్ సర్వీసును చాలా ఉదాత్తమైన ఆలోచనలతో మొదలుపెట్టారు. విద్యను ప్రోత్సహించడం, ప్రజల్లో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడం, చదవటం పట్ల దేశంలో జ్ఞానాన్ని పర్యాప్తి చేయడం అనే విశాల లక్ష్యాలతో ఈ సర్వీసును ప్రారంభించారు. 154,725 పోస్టాఫీసులతో విస్తృతమైన నెట్వర్క్ ఉన్న తపాలా శాఖ మనది. ఆ శాఖ ఇప్పటివరకు ఈ ఉదాత్తమైన ఆశయాల సాధనలో పాలు పంచుకుంది. అకస్మాత్తుగా ఈ నెల 18వ తేదీ నుంచి తపాలా శాఖ బుక్ పోస్ట్ సర్వీస్కు మంగళం పాడింది. ఈ చర్య దేశవ్యాప్తంగా పుస్తక ప్రియులను, ప్రచురణ రంగాన్ని, మొత్తం పుస్తక పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. రిజిస్టర్ బుక్ పోస్ట్ కేటగిరీని తపాలా శాఖ సాఫ్ట్వేర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తొలగించారు. తపాలా శాఖ సిబ్బందికి కూడా ముందుగా ఈ విషయం తెలియపరచలేదు. తెలిసిన తర్వాత వారు కూడా నోళ్లు వెళ్ళబెట్టారు. దేశవ్యాప్తంగా పుస్తకాలను రిజిస్టర్ బుక్ పోస్టులు పంపడానికి పోస్టాఫీసులకు చాలామంది వెళ్తారు కదా ప్రతిరోజు. వారందరూ ఈ సర్వీస్ అందుబాటులో లేదని తెలుసుకొని వాళ్ళు నోరు వెళ్ళబెట్టారు. అక్కడక్కడ గొడవలు కూడా అయ్యాయట. రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ సర్వీస్ ద్వారా 5 కిలోల బరువు ఉన్న పుస్తకాలను దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా కేవలం 80 రూపాయలు ఛార్జీ చెల్లించి పంపించగలిగేవారు. పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించడమే లక్ష్యంగా పుస్తకాలకు, మ్యాగజైన్లకు ఈ సబ్సిడీ రేట్లను అందుబాటులోకి తెచ్చారు. ఒకనాడు ఇంకా తక్కువ చాలా. రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ ద్వారా 200 పేజీల పుస్తకాన్ని జీఎస్టీతో కలిపి 25 రూపాయలకు పంపగలిగేవాళ్ళం. ఇప్పుడు రిజిస్టర్ పార్సిల్లోనే పంపించాలి. అలా పంపాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. 100 రూపాయలు ఖరీదు చేసే పుస్తకాన్ని ఎవరైనా పాఠకుడు పోస్ట్లో తెప్పించుకోవాలంటే షిప్పింగ్ ఛార్జీలకు 78 రూపాయలు ఖర్చు భరించాలి. ఇంత భారం భరించి పుస్తకాలను ఎంతమంది తెప్పించుకోగలరు? ఎంతమంది తెప్పించుకుంటారు? ఇప్పటికే పఠనాసక్తి కొరవడి చదివేవాళ్ళు తగ్గిపోయి పుస్తక పరిశ్రమ నష్టాల్లో కునారిల్లుతోంది. మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లు ఇప్పుడు బుక్ పోస్ట్ సర్వీస్ రద్దుతో ప్రచురణ రంగం ఎటువంటి సంక్షోభంలోకి వెళుతుందో మరి. వికసిత్ భారత్ అనే నినాదాన్ని పదే పదే వల్లివేసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు? చదువును ప్రోత్సహించే వ్యవస్థలను నీరుగార్చడం వికసిత్ భారత్కు దగ్గర దారి అని ఏ గురువైనా మహోపదేశం చేశాడా? డిగ్రీలు చదివే పిల్లలు ఇతరత్ర విజ్ఞానం ఇచ్చే పుస్తకాలు కానీ, మన చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలియజెప్పే పత్రికలు కానీ చదవడం ఇప్పటికే చాలా తక్కువ నిజానికి. ఫలితంగా ఉద్యోగాలు సంపాదించి పెట్టే చదువు అబ్బుతున్నది కానీ ప్రపంచాన్ని చదివే జ్ఞానం అవ్వడం లేదు. నిజానికి పిల్లలందరికీ పుస్తకాలు చదివే అలవాటు చేయడం వల్లనే దేశం అసలైన నాలెడ్జ్ హబ్గా మారుతుంది. కేవలం అకాడమిక్ పుస్తకాలు చదివినంత మాత్రాన కాదు. రేపటి పౌరులకు అలాంటి ప్రాపంచిక జ్ఞానం అవ్వడం మంచిది కాదని మన ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారా? అందుకు దారితీసే ఏ ప్రోత్సాహకాన్నైనా తుంచివేయాలని తీర్మానించారా? బుక్ పోస్ట్ సర్వీసు రద్దును ఎలా అర్థం చేసుకోవాలని నేను నాకు తెలిసిన 3 రచయితలను, 2 ప్రచురణకర్తలను అడిగాను. ప్రభుత్వానికి డబ్బు ఆదా చేసే చర్య కింద చూడాలా అని కూడా అడిగాను. వారందరూ కూడా ప్రభుత్వానికి దురుద్దేశాలు ఉండొచ్చని అన్నారు. ఒకవేళ సబ్సిడీ తగ్గించి డబ్బు ఆదా చేసే ఉద్దేశమే అయినప్పటికీ దేశంలో చదువును ప్రోత్సహించే సర్వీసును తుంచేసే నాయకులను ఆ రకంగా కాక మరో రకంగా ఎలా అర్థం చేసుకుంటామని వారు అన్నారు. మీరేమంటారు మరి?